కార్యకర్తల చెలో హైదరాబాద్ ఉద్రిక్తత రణరంగంగా మారిన కోటి పరిసరాలు. సో మనం చూసుకుంటే తెలంగాణలో ఆశా కార్యకర్తలకు సంబంధించి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన చెలో హైదరాబాద్ ఉద్రిక్తతగా మారింది. కోటిలోని వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కథం తొక్కారు. ముందస్తు సమాచారంతో ఉదయం నుంచి అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ క్యాంపస్ ప్రధాన ప్రవేశ ద్వారం మూసేసి లోపలికి ఎవరిని అనుమతించలేదు. దాదాపు డీసీపీ అంటే అదనపు డీసీపీ ఆనంద్, సుల్తాన్ బజార్ ఏసీపీ మైన మట్టయ్య, సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ నరేష్ పర్యవేక్షణలోని అదనపు బలగల ఆశా కార్యకర్తలను బలవంతంగా వాహనాలకు ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించాయి. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యకర్తలు కోటి ఆంధ్ర బ్యాంకు చౌరస్తా నుంచి ప్రదర్శన రాగా డిఎంహెచ్ఎస్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసులు అయితే జయలక్ష్మితో పాటు మిగతా కార్యకర్తలు ఈడ్చుకుంటూ వాహనాలకు ఎక్కించుకోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇరు వర్గాలు స్వల్ప గాయాలయ్యాయి. మహబూబ్నగర్ చెందిన సావిత్రి సమస్యలు పడిపోవడంతో పోలీసులు 108 వాహనం ఆమెను ఆసుపత్రికి తరలించారనమాట. సో ఏది ఏమైనా సరే మొత్తంగా చాలా దారుణంగా అయితే జరిగిందనమాట. వీరికి ఖచ్చితంగా 25,000 మంది ఆశా కార్యకర్తలకు స్థిర వేతనం 18,000 చెల్లించాలని వీరైతే డిమాండ్ అయితే చేస్తూ చేరినారు. ఖచ్చితంగా 18,000 రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.